హాయ్ అండి. ఈరోజు స్పెషల్ ఎంతో టేస్టీగా ఉన్న కొబ్బరిపాలు చికెన్ పలావ్ మరి ఎలా చేయాలో చూసేయండి. ముందుగా అర కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి అందులో 2 స్పూన్లు పెరుగు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు జీడిపప్పు పేస్టు, 3 స్పూన్ల కారం, తగినంత సాల్టు, 1 స్పూను మసాలా పౌడరు, బిర్యానీ మసాలా పౌడర్ అండి, ధనియాల పౌడరు, అలా జీలకర్ర పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిపేసి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఒక స్పూను నెయ్యి వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసానండి. తర్వాత మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకొని అది ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. సో చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 గ్లాసులు బాస్మతి రైస్ నానబెట్టుకొని వేసుకున్నాను. తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఒక గ్లాసు కొబ్బరి పాలు వేసుకోవాలి. తర్వాత 2.5 గ్లాసులు అయితే నార్మల్ వాటర్ వేసి 3 విజిల్స్ అయితే పెట్టుకుంటే అంతేనండి. టేస్టీ చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తూ తింటారండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ అండి.